కరుణించేవాడు కనికరించేవాడు అయిన సృష్టికర్త పేరుతో ప్రారంభిస్తున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని జమాతే ఇస్లామీ హింద్ హనుమాన్ జంక్షన్ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ మహాసదస్సుకు ఇచ్చేసిన సోదర సోదరిమణులు, వేదికను అలంకరించిన జమాతే ఇస్లామీ హింద్ రీజనల్ ఆర్గనైజర్ సోదరుడు అక్బర్ పాషా గారు, పెద్దలు గురుతుల్యులు జమాతే ఇస్లామీ హింద్ రాష్ట్ర సందేశ సహాయ కార్యదర్శి అబ్దుల్ రషీద్ గారు, వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా మహిళా రాష్ట్ర నాయకురాలు సోదరి ముంతాజ్ బేగం గారు, పెద్దలు వేదికను అలంకరించిన బాపులపాడు ప్రథమ మహిళ కాకాని అరుణ గారు, జెడ్పీటీసీ కైల జ్ఞానమణి గారు, ఎంపీటీసీ సభ్యురాలు కట్ట శ్రీదేవి గారు, నీలం లక్ష్మీ అనసూయ గారు, పెద్దలు పత్తిపాటి సుధాకర్ రావు గారు, జమాతే ఇస్లామీ హింద్ కృష్ణా జిల్లా సహాయ ఆర్గనైజర్లు సోదరులు కరీం గారు, హుస్సేన్ గారు, ఇంకా ఈ సదస్సుకు విచ్చేసిన సోదర సోదరిమణులారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. నేను అస్సలాం అనే పదం ఏదైతే వాడానో దాని భావం దైవ ప్రసన్నత మీ అందరిపై కురియుగాక. చల్లగా ఉంది సాయంకాలం, గుడ్ ఈవినింగ్ లేదా గుడ్ నైట్ అనే కంటే దైవ ప్రసన్నత మీ అందరిపై కురియాలని హృదయపూర్వకంగా ఆకాంక్షించడమే ఉత్తమమైందని నా అభిప్రాయం. సోదరులారా, ఇందాక మీ ముందు రాష్ట్ర మహిళా నాయకురాలు సోదరి ముంతాజ్ బేగం గారు స్త్రీల పట్ల ఈనాడు జరుగుతున్న వివక్షను కళ్ళకు కట్టినట్టు చూపించారు. మన చుట్టూ జరుగుతున్న, మనపై జరుగుతున్న ఈ దారుణ కృత్యాల జాబితాను కనుక తెరిస్తే ఒక్కసారి మనం ఇలాంటి విషమ పరిస్థితుల్లో ఉన్నామా అని మనమే ఆశ్చర్యపడే పరిస్థితులు ఈరోజు నెలకొని ఉన్నాయి. ఈరోజు మనిషి అభివృద్ధికి ఆఖరి మెట్టుపై ఉన్నాడు. ఏ అంతరిక్ష పరిశోధనాశాలపై కప్పు చూసినా, ఏ ఫ్యాక్టరీ పొగగొట్టం చూసినా మానవుడు సాధించిన అభివృద్ధి ఏమిటో, ఎంత అద్భుతమైనటువంటి ప్రగతిని తన పాదాల కింద ఉంచుకున్నాడో మనకు అర్థమైపోతుంది. ఈనాడు తన బెడ్రూమ్లో పడుకొని ఒక మీట నొక్కి ప్రపంచ కప్పులో మన బౌలర్ విసురుతున్న బంతి యొక్క స్వింగ్ ఏ విధంగా ఉందో కూడా గమనించేంత టెక్నాలజీని సొంతం చేసుకున్నాడు. గ్లోబలైజేషన్ పుణ్యమా అని మొత్తం ప్రపంచాన్ని ఒక కుగ్రామంగా మార్చి ఎక్కడ ఏం జరుగుతుందో క్షణాల్లో తెలుసుకోగలుగుతున్నాడు. విజ్ఞానపు ఆఖరి మెట్టుపై తన అడుగు మోపాడు అంటే అది ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. గాలిలో పక్షి కంటే వేగంగా ఎగరడం, నీటిలో చేప కంటే నేర్పుగా ఈదటాన్ని అలవాటు చేసుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు భూమిపై నిజమైన మనిషిగా మాత్రం బతకటానికి ఆపశోభాలు పడుతున్నాడు. ప్రపంచం మూల మూలల్లో ఏం జరుగుతుందో తెలుసుకోగలుగుతున్నాడు, కానీ తన ఇంటి పక్క ఉన్న మనిషి ఆకలి దప్పుల బాధ మాత్రం అతని హృదయానికి సోకటం లేదు. తన వీధిలో అబల ఆర్తనాదాలు అతని చెవికి ఎక్కటం లేదు. మనిషి మరో కోణంలో నైతికంగా దివాళా తీశాడు అంటే అతిశయోక్తి ఎంత మాత్రం కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితి అయినా స్వయంగా కర్మభూమిగా భావించే మన భారతదేశంలో ఎక్కడైతే స్త్రీని దేవతగా కొలుస్తారో, స్త్రీ కంట కన్నీరు వలిసిన చోట దేవతలు శపిస్తారని నమ్మే ఈ కర్మభూమిలో ఎక్కడైతే స్త్రీ సంతోషంగా ఉంటుందో అక్కడ దైవ కారుణ్యం వర్షిస్తుంది అని నమ్మే ఈ గడ్డ పైన ఈనాడు స్త్రీల పైన దౌర్జన్యాల దొంతరులు ఈరోజు జరిగిపోతూ ఉన్నాయి. ఒక సర్వే రిపోర్టు ప్రకారం ప్రతి 6 నిమిషాలకు ఒక స్త్రీ ఈ దేశంలో కిడ్నాప్కు గురవుతోంది.
ప్రతి 10 నిమిషాలకు ఒక స్త్రీపై అత్యాచారం జరుగుతోంది. ప్రతి 29 నిమిషాలకు ఒక స్త్రీ మానభంగానికి గురవుతోంది. ప్రతి 53 నిమిషాలకు ఒక స్త్రీపై లైంగిక వేధింపు కేసు నమోదవుతోంది. ప్రతి గంట 10 నిమిషాలకు ఒక స్త్రీ వరకట్న జ్వాలల్లో మాడి మసైపోతుంది. ఈ దేశంలో మహిళా ప్రధానులు ఉన్నారు, మహిళా ప్రజా ప్రతినిధులు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ దేశంలో నిరాటంకంగా ఈ దావాలను వ్యాపిస్తూనే పోతూ ఉంది. స్వయంగా మన రాష్ట్రం కూడా ఇందుకు అతిశయోక్తి అంత మాత్రం కాదు. మన రాష్ట్రం కూడా ఈ జాబితాలో చోటు చేసుకుంది అన్నది నిర్వివాదాంశం. స్టేట్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో 2012 నివేదికను కనుక చూస్తే మన రాష్ట్రంలో కూడా ప్రతిరోజు 3 స్త్రీలపైన మానభంగాలు కేసులు నమోదవుతున్నాయి. ప్రతిరోజు 3 స్త్రీలు ఇక్కడ కిడ్నాప్ చేయబడుతున్నారు. ప్రతిరోజు 98 మంది మహిళలపై దౌర్జన్యాలు ఇక్కడ నమోదవుతున్నాయి. కిడ్నాప్ అవుతున్న స్త్రీల వయస్సును కనుక చూస్తే ఒళ్ళు గగురుపాటు కలుగుతుంది. 9 నుంచి 12 సంవత్సరాల లోపు మహిళలు, బాలికలను కిడ్నాప్ చేయడం జరుగుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? వారిని బలవంతంగా హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చి కృత్రిమంగా యవ్వనాన్ని వాళ్ళ శరీరంలోకి జొప్పించి తద్వారా వ్యభిచారానికి పనికొచ్చే సాధనంగా వాళ్ళని తీర్చిదిద్ది నిరాటంకంగా తమ శరీర వ్యాపారాన్ని కొనసాగిస్తున్న దౌర్భాగ్యులు ఈ దేశంలో ఉన్నారు. ఇటీవలే పూణేలో 3 స్టోర్ల ఒక బిల్డింగ్ పైన రైడింగ్ జరిగింది. మన రాష్ట్ర మహిళలు అక్కడ ఉన్నారన్న సమాచారంతో కింద ఒక్క స్టేర్లోనే 40 మంది మహిళలు దొరికారు. వారిలో 4వ వంతు మంది 9 నుంచి 15 సంవత్సరాల లోపల పసి పాపలు. మన చెల్లెళ్ళు, మన కూతుళ్ళు ఇలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మగ్గిపోతున్నారు అంటే మనం ఎక్కడున్నాం? 130 లక్షల మంది స్త్రీలు అంటే స్త్రీల జనాభాలో దాదాపు 18% వ్యభిచార వృత్తిలో మగ్గుతున్నారని ఒక రిపోర్టు తెలియజేస్తుంది. మహాశయులారా, సోదరీమణులారా, ఇటువంటి వాతావరణం మధ్య ఈరోజు మన మహిళలు, మన పిల్లలు ఊపిరి పీల్చుకుంటున్నాం. ఇక్కడే మనం మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఈరోజు కేవలం ఈ అత్యాచారాల పరంపర ఈనాడే ప్రారంభమైందని కానీ, లేకపోతే ఇక్కడ జరుగుతున్న అత్యాచారాలు కేవలం ఈనాటి వైఫల్యమని కానీ మనం అనుకుంటే పొరపాటు. స్త్రీ అనాదిగా ఈ వివక్షకు గురవుతూనే ఉంది. ఒక్కసారి కనుక గమనిస్తే అసలు గతంలో స్త్రీకి మనసుందా? స్త్రీ ఒక మనిషేనా? ఆవిడకు భావోద్వేగాలు, భావాలు ఉన్నాయా అని ప్రశ్నించే ఒక యుగం గడిచింది. కేవలం సుఖాన్ని అందించే ఒక యంత్రంగా మాత్రమే ఆనాడు స్త్రీని చూడటం జరిగింది. ఎలాంటి హక్కులు వారికి ఇవ్వటానికి నిరాకరించింది సమాజం. అటువంటి భయానకమైనటువంటి అతివాదాన్ని స్త్రీ అనుభవించింది. ఆ తర్వాత యుగాన్ని చూస్తే పొయ్యిలో నుంచి పెనంలోకి పడ్డట్టుగా, లేదా పెనంలోంచి పొయ్యిలోకి పడ్డట్టుగా అన్న సామెత చందాన స్త్రీ అంగాంగాన్ని పూజిస్తూ, స్త్రీని దేవతగా కొలుస్తూ, ఆవిడ చుట్టూ ఒక గిరి గీసి సకల బంధాలకు ఆవిడ్ని దూరం చేసి, ఆవిడ సకల హక్కులను కొల్లగొట్టి, ఆవిడ్ని కేవలం పూజించే స్థానంలో కూర్చోబెట్టి మరొకసారి ఆవిడపై దౌర్జన్యం చేయడం జరిగింది. ఈ 2 అతివాదాల మధ్య స్త్రీ అనాదిగా బలవుతూనే వచ్చింది. కానీ ఏనాడు తన హక్కును సంపూర్ణంగా సాధించుకున్న పరిస్థితి చరిత్రలో మనకు కనపడదు. ఇటువంటి భయానకమైనటువంటి అతివాదాలను పాతాళంలోకి తొక్కేసి ఈనాడు గ్లోబలైజేషన్ పుణ్యమా అని స్త్రీకి పాశ్చాత్య సంస్కృతి బ్రహ్మాండమైనటువంటి ప్రగతి వికాసాలను ప్రసాదించింది. ఈనాడు స్త్రీ అన్నిటా ముందుంది. అన్ని రంగాల్లో అమోఘమైనటువంటి ప్రగతిని సాధించింది. సంపాదన రంగంలో, రాజకీయ రంగంలో, వ్యాపార రంగంలో ఎక్కడ చూసినా స్త్రీ అప్రతిత విజయాలను కొనసాగిస్తూ ఉంది. టాప్ CEO 10 మంది జాబితా తీస్తే అందులో 2-3 స్త్రీలు ఉన్నారు. కోటీశ్వరులు, కుబేరుల జాబితా తీస్తే అందులో కూడా స్త్రీలు ఉన్నారు. ఇది భయానకమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి ప్రగతి వికాసం అని గ్లోబలైజేషన్ పుణ్యమా, గ్లోబలైజేషన్ భయానకమైనటువంటి విష సంస్కృతి ఏదైతే ఉందో అది సాధించిన విజయంగా దీన్ని
పాశ్చాత్యులు అభివర్ణిస్తూ వచ్చారు. అలాంటి సాధనాల ద్వారా ఈ విషయాల్ని మన మైండ్లలోకి జొప్పిస్తూ వచ్చారు. కానీ నాణానికి రెండో వైపు కనుక చూస్తే భయానకమైనటువంటి ఈ విష సంస్కృతి ప్రసాదించిన విష ఫలితాలు మన కళ్ళ ముందు దారుణంగా కనపడుతూ ఉంటాయి. గ్లోబలైజేషన్ స్త్రీకి ప్రసాదించిన మొదటి హక్కు సమానత్వం అన్నారు. స్త్రీ సర్వ స్వతంత్రురాలు, సమానురాలు, ఎన్నిటా కూడా పురుషునికి ఎక్కడా కూడా తగ్గడానికి అవకాశం లేదు, వీలు లేదు. స్త్రీ సర్వ స్వతంత్రురాలు అని ప్రకటించడం జరిగింది. ప్రకృతి సహజంగా స్త్రీకి ప్రసాదించిన అనేక అద్భుతమైనటువంటి ఏ కానుకలైతే ఉన్నాయో వాటిని విస్మరించి స్త్రీ మాత్రమే చేయగలిగినటువంటి అద్భుత కార్యరంగాన్ని విస్మరించి పురుషునితో సమానంగా స్త్రీ అన్న ఒక నినాదంతో స్త్రీని తీసుకెళ్ళి ఒక అయోమయమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టేయటం మూలాన ఎలాంటి విపత్కర పరిస్థితులు దాపురించాయంటే, 3 ఏళ్ల క్రితం న్యూయార్క్లో ఫెమినిస్ట్ ఉద్యమం ఒకటి బయలుదేరింది. అక్కడ స్త్రీలు సమావేశమై కొంతమంది ఒక నినాదాన్ని ఇచ్చారు. అదేమిటంటే, మేము అన్నిటా పురుషులతో సమానం. సమానం కూడా కాదు, పురుషులు కుక్కలతో సమానం. ఎందుకంటే స్త్రీలను చూసి చొంగ కార్చుకునేది పురుషులు, చొంగ కార్చుకునే లక్ష్యం ఉండేది కుక్కలకే. కాబట్టి కుక్కలతో మేము పెళ్లి చేసుకోదలుచుకోలేదు. అందుకని ఈరోజు మేము లెస్బియన్లుగా అంటే స్వలింగ సంపర్కులుగా మారిపోతున్నాం అని ప్రకటించి ఫెమినిస్ట్ ఉద్యమానికి నాంది పలకడం జరిగింది. ఇలాంటి విపత్కర పరిస్థితి సమానత్వం పేరిట స్త్రీకి ప్రసాదించామని గ్లోబలైజేషన్ కార్యకర్తలు ప్రకటిస్తూ వస్తున్నారు. రెండో విషయం, గ్లోబలైజేషన్ ప్రసాదించిన స్త్రీకి ఫలితం గొప్ప కానుకగా ప్రకటిస్తున్న విషయం ఆర్థిక స్వాతంత్రం. స్త్రీ కూడా సంపాదించాలి, సంపాదనలో పురుషులతో పోటీ పడాలి, కాదు పురుషుడి కంటే ఒక మెట్టు పై ఉండాలి, అన్నిటా విజయాలను సాధించాలి స్త్రీ అని ఆర్థిక స్వాతంత్రం పేరిట ఆవిడ్ని మార్కెట్లోకి లాగటం జరిగింది. ప్రకృతి సహజంగా స్త్రీకి ఇచ్చినటువంటి బాధ్యత ఏమిటి అంటే, స్త్రీ మాత్రమే సృష్టిలో చేయగలిగినటువంటి అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం పునర్జన్మ. మరొక పురుషుడికో స్త్రీకో జన్మనివ్వటం, 9 మాసాలు మోసి వాళ్ళని ప్రపంచంలోకి తీసుకురావటం, వారి ఆలన పాలన నేర్పి ఉత్తమ సంస్కారులుగా వాళ్ళను తీర్చిదిద్ది ప్రపంచానికి అందించే ఈ బృహత్తర కార్యక్రమం ఒక్క స్త్రీమూర్తి మినహా ప్రపంచంలో మరెవ్వరూ చేయలేని పని. కోటాను కోట్ల సంపద కాళ్ళ దగ్గర పరేసినా కూడా ఒక స్త్రీ మాత్రమే చేయగలిగినటువంటి అద్భుత కార్యక్రమం ఇది. ప్రకృతి సహజంగా స్త్రీకి ఇచ్చినటువంటి కార్యరంగం ఇది. దీనికి ప్రతిగా పురుషుడు కుటుంబానికి సరిపడ్డ సంపాదన కృషి చేసి సంపాదించి అందించే బాధ్యత పురుషుడిపై పెట్టడం జరిగింది. కానీ పాశ్చాత్య కుట్రదారులు చేసిన కుట్ర ఏమిటి అంటే, ఆర్థిక స్వాతంత్రం పేరిట స్త్రీ సహజ సిద్ధమైనటువంటి కార్యరంగంలో మక్కుతూనే, అంటే పిల్లల్ని కని పెంచి పోషిస్తూనే, మా పని అయినటువంటి సంపాదన రంగంలో కూడా మళ్ళీ నువ్వు రా, కార్ఖానాల్లోకి, ఫ్యాక్టరీల్లోకి, అన్ని రంగాల్లోకి నువ్వు వచ్చేసి మాతో పాటు సంపాదించు, అంటే మా కార్యరంగాన్ని కూడా పంచుకో. ఇది స్వాతంత్రమా లేక వెట్టి చాకరీయా? తను చేయాల్సిన పని తను చేస్తూనే ఇతరుల పని కూడా తన నెత్తిపైన రుద్దారు. ఈ భయానకమైనటువంటి పరిస్థితి ద్వారా స్త్రీపై విపరీతమైన ఒత్తిడి గత 3 దశాబ్దాలుగా వస్తూ ఉంది. ఫలితంగా స్త్రీ సంతులనాన్ని, తన పొందికను కోల్పోయే పరిస్థితులు కూడా సమాజంలో పొడసూపుతూ ఉన్నాయి. మీరు 2013 జనవరి 22 పేపర్ను కనుక ఒక్కసారి ఈనాడు పేపర్ తిరిగేస్తే అందులో ఒక విషయం కనపడుతుంది. బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆవిడ సాఫ్ట్వేర్ ఇంజనీరే, ఆమె భర్త కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే, ఇద్దరూ కూడా ఉద్యోగాలకు వెళ్తున్నారు. వాళ్లకున్న ఒక చిన్న పాపను చైల్డ్ కేర్ యూనిట్లో పెట్టారు. కానీ తల్లి హృదయం కదా, ఉదయాన్నే జాబ్కి వెళ్ళే లోపలే ఆ పాపకు కావలసిన కొద్దిపాటి లాలత్వాన్ని అందించామన్న ఒక తపనతో ఆ స్త్రీ ఏం చేసింది, ఆ పాపను తీసుకుని చైల్డ్ కేర్ నుంచి ఇంటికి తీసుకొచ్చింది.
ఆ పాపను లాలించింది, బుజ్జగించింది. ఈలోపు మార్కెట్కి వెళ్ళి అక్కడి నుంచి తిరిగి తన ఆఫీస్కి వెళ్ళాల్సిన టైం. మార్కెట్ దగ్గర కారులో నుంచి ఆ పాపను కారులోనే ఉంచి డోర్ లాక్ చేసింది, పాప కింద పడకుండా. మార్కెట్లోకి వెళ్ళింది, సరుకులు తీసుకుంటూ ఉంది. ఈలోపు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చేసింది. అక్కడ ఆ సంభాషణలో, ఆ టెన్షన్లో ఆవిడ పాపను కారులో పెట్టాననే విషయం మర్చిపోయింది. చాలాసేపటి తర్వాత చైల్డ్ కేర్ యూనిట్ నుంచి ఫోన్ వచ్చింది, మీ పాపాయిని ఇంకా మీరు తీసుకురాలేదు అని. అప్పుడు గుర్తుకొచ్చింది ఆవిడకి. వెళ్ళేసరికి ఆ పాప ప్రాణాల అనంత వాయువులో కలిసిపోయింది. ఆవిడ రోధించింది. ఆ ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పింది ఆవిడ, విపరీతమైన పని ఒత్తిడి మూలంగా నా పాప ప్రాణాలు ఈరోజు నేను తీసేశాను. ఈ పరిస్థితి ఈరోజు విష రూపంలో మహిళల్ని కబళిస్తూ ఉంది. స్త్రీ సహజ సిద్ధమైనటువంటి కార్యరంగంలో ఆవిడ తల మునకలై పూర్తిగా దానికి న్యాయం చేస్తూనే మరోవైపు సంపాదన రంగంలోకి అడుగుపెట్టి పురుషునితో పాటుగా సంపాదన చెయ్యాలి అన్న భారం విపరీతమైన ఒత్తిడికి గురవటం మూలన స్త్రీ డిప్రెషన్కు లోనవుతుంది. ఫలితంగా కుటుంబ వ్యవస్థ బీటలు వారిపోతుంది. చిన్న పిల్లలకు వారికి సహజ సిద్ధమైన ప్రకృతి ప్రసాదించిన హక్కు, తల్లి ఒడిలోని ఆప్యాయత, అనురాగం, ఆ వాత్సల్యం ఎవరు తెచ్చిస్తారు? ఎన్ని లక్షలు పెడితే తల్లి ఒడిలోని ఆ వాత్సల్యాన్ని చైల్డ్ కేర్ యూనిట్లు ఇస్తాయి? ఇటువంటి వాతావరణంలో పెరిగి పెద్దయిన పిల్లలు ఒక్కసారి అమెరికా చిత్రపటాన్ని కనుక మరి చూస్తే ఎటువంటి యువత ఉనికిలోకి వస్తుందో మనం చూడొచ్చు. ఆ చైల్డ్ కేర్ యూనిట్లలో పడి అక్కడ భయానకమైనటువంటి రుగ్మతలకు లోనైన యువతరం ఈనాడు ఎటువంటి కారణం లేకుండా కాల్పులకు పాటుపడి వేలాది మందిని కబళించే రుగ్మతకు లోనవుతున్నారు. వాడు మీరు చూశారు, పేపర్లలో, టీవీలలో వార్తలు వచ్చాయి. సడన్గా స్కూల్లోకి దూరటం, ఫైరింగ్ చేయటం, దాదాపు 20-30 మంది అక్కడ చనిపోతారు. కారణం ఏమిటి అని అడిగితే అతడి మానసిక పరిస్థితి బాగాలేదు. యువతలో ఈ మానసిక పరిస్థితి బాగాలేకపోవడానికి కారణం ఏమిటి? కుటుంబ వ్యవస్థ బీటలు వారిపోవడం. ఎప్పుడైతే ఈ భయానకమైనటువంటి రుగ్మత యువతలో చోటు చేసుకుంటుందో నేరమయమైనటువంటి సమాజానికి నాంది పలకటం జరుగుతుంది. మరోవైపు ఈ ఆర్థిక స్వాతంత్ర్యం ప్రసాదించిన ఫలితం ఏమిటి అంటే పోటీతత్వ వాతావరణం. స్త్రీ పురుషుల మధ్య ఉన్న సహజమైన సున్నితమైనటువంటి వాతావరణం నశించిపోయి పోటీ వాతావరణం నెలకొనటం. నేను కూడా సంపాదిస్తున్నప్పుడు నీ మాట నేను ఎందుకు వినాలి, నీకెందుకు సరెండర్ కావాలి అన్న ఒక సహజమైనటువంటి భావన స్త్రీలలో ఉత్పన్నం కావటం. చిన్న చిన్న విషయాలకే పెళ్లిళ్ళు పెటాకుల దాకా వెళ్ళిపోవటం. పెళ్లిళ్లకు విడాకులకు మధ్య ఎక్కువ కాలం లేని సమాజం ఉనికిలోకి రావటం. ఫలితంగా పిల్లలు అనాథలుగా, గూండాలుగా, రౌడీలుగా, సమాజానికి శాపంలా పరిణమించే సంతానం ఉనికిలోకి రావటం. వీటన్నిటికీ కారణం గ్లోబలైజేషన్ ప్రసాదించిన ఆర్థిక స్వాతంత్ర్యం. మూడోది, ఈ గ్లోబలైజేషన్ ప్రసాదించిన మరొక విష ఫలితం కలివిడి సంస్కృతి. తన ఇజాన్ని సంతోషపరచుకోవటానికి, తన ఇగోను తృప్తిపరచుకోవటానికి స్త్రీకి స్వాతంత్రం, స్త్రీకి అన్ని విధాల పురోగతి అన్న ఒక లేబుల్ని తగిలించి ఆవిడ్ని క్లబ్బుల్లోకి, పబ్బుల్లోకి, మసక మబ్బుల్లోకి లాగి తన క్రీగంట చూపులకు పలహారం చేసి సంతోషపడటం పాశ్చాత్యులకు మామూలైపోయింది. ఫలితంగా భయానకమైనటువంటి డేటింగ్ సంస్కృతి, క్యాజువల్ సెక్స్, కండోమ్స్, భ్రూణ హత్యలు ఇవన్నీ కూడా సర్వసామాన్యమైపోయాయి. కేవలం స్త్రీ ఒక సెక్స్ సింబల్గా మిగిలే ప్రమాదం ఈరోజు స్పష్టంగా కనపడుతూ ఉంది. పెళ్ళిళ్ళు ఎందుకు, ఈ భారం అంతా ఎందుకు? కేవలం శారీరక సుఖం కోసం అయితే మేము డేటింగ్ చేస్తాం అనే యువత ఈరోజు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. మహాశివులారా, ఈ గ్లోబలైజేషన్ ప్రసాదించిన ఈ విషయం ఈరోజు తన విశ్వరూపాన్ని స్త్రీలపైన చూపిస్తూ వస్తుంది. ఇక సమాజంలో ఇందాక సోదరిమణి ముంతాజ్ బేగం గారు మీ ముందుంచారు ఒక విషయాన్ని. భయానకమైనటువంటి ఈ విష సంస్కృతి మద్యం రూపంలో ఎంతగా సమాజాన్ని పట్టి పీడిస్తుందో.
మీరు చూస్తే రామాలయం లేని గ్రామాన్నికైనా మీరు చూస్తారేమో, చర్చి లేని ఊరునైనా మీరు చెప్పగలరేమో, మస్జిద్ లేని గ్రామాన్ని అయితే చాలా ఈజీగా చెప్పొచ్చు. కానీ బెల్ట్ షాపు లేని ఒక్క ఊరును కనుక తడుముకోకుండా చెబితే అది నిజంగా మనం సాధించిన విజయంగా మనం భావించవచ్చు. మంచినీళ్ళు అడిగితే ఇవ్వలేని ప్రభుత్వాలు మద్యాన్ని మాత్రం ఏరులై పారేటట్టుగా చేస్తున్నాయి. మహాత్మా గాంధీ కాంక్షించారు సంపూర్ణ మద్యపాన నిషేధం ఈ దేశంలో అమలు జరగాలని. కానీ మద్యపాన నిషేధం సంగతి అటుంచి హై స్కూళ్ళ పక్కన, మందిరాల పక్కన, మస్జిదుల పక్కన పర్మిషన్ ఇచ్చేటువంటి వైన్ షాపుల పర్మిట్లు రద్దు చేయమని ఉద్యమాలు చేసే పరిస్థితి ఈరోజు సమాజంలో మనం చూస్తున్నాం. ఎవరెట్లయినా చావండి, మా ఖజానా నిండాలి అన్న ఒకే ఒక భావన ఈరోజు పాలకుల్లో కనబడుతుంది. మీకు తెలుసా, ఈ దేశంలో రోజుకు 30 లక్షల లీటర్ల పాలు అమ్ముడవుతుంటే 39 లక్షల లీటర్ల మద్యం ఇక్కడ అమ్ముడుపోతుంది. యువత మద్యం మత్తులో ఈరోజు జోగుతోంది. ఒక సర్వే రిపోర్టు ప్రకారం ఇంటర్మీడియట్ స్థాయి పిల్లలు వాళ్ళల్లో 93% మద్యం రుచి చూస్తున్నారు. వీళ్ళు పెరిగి పెద్దవాళ్ళై మన సమాజ భవిష్యత్తు నిర్దేశకులుగా మారితే ఆ సమాజం ఎలా ఉంటుంది? కన్న తల్లి ఒడికి దూరమైన సమాజం, కన్న తండ్రి ఆప్యాయతకు దూరమైనటువంటి సమాజం. ఒక్కొక్కళ్ళు పోటీతత్వ చదువుల రేసులో పిల్లల్ని ముందుకు పరిగెత్తించే లక్ష్యంతో 3వ తరగతి 2వ తరగతి నుంచి తీసుకెళ్లి కార్పొరేట్ స్కూళ్లలో జాయిన్ చేసే పరిస్థితి. తద్వారా ఎలాంటి ఆలన పాలన లేని ఒక పోటీతత్వ వాతావరణం తప్ప మరేమీ ఎరగని యువత, నైతిక విలువలకు తిలోదగాలు ఇచ్చినటువంటి యువత రేపు సమాజంలోకి రాబోతున్నారు. చాలా మంది పెద్దలు అంటుంటారు, ఈ అన్ని సమస్యలకు పరిష్కారం ఏమిటంటే అక్షరాస్యత అండి. మెయిన్గా చదువు లేకపోవడం వల్లే సమస్యలన్నీ ఉత్పన్నమవుతున్నాయి. కానీ ఈ దేశంలో ప్రతి ఏటా 7,70,000 మంది ఇంజనీర్లు తయారవుతున్నారు. ప్రతి ఏటా 30,000 మంది డాక్టర్లు బయటకు వస్తున్నారు. ఏటా 70,000 మంది లాయర్లు తయారవుతున్నారు. మరి న్యాయం ఎందుకు ఉరి తీయబడుతుంది? కిడ్నీలు అమ్ముకునే డాక్టర్లు ఎందుకు తయారవుతున్నారు? న్యాయం నిలువున ఎందుకు ఉరి తీయబడుతోంది? నిరక్షరాస్య వదల కాదే. మరి దీనికి కారణం ఏమిటి? ఈ విష సంస్కృతి ఏదైతే సమాజంలో నైతిక విలువలను అంతం చేస్తూ పోతుందో దాని ఫలితంగానే ఈ రుగ్మతలన్నీ కూడా స్వైర విహారం చేస్తున్నాయి. ఒక పక్క వాణిజ్య ప్రకటనల కోసం స్త్రీ అంగాంగాన్ని ఒలిచి ప్రకటనల రూపంలో సమాజంలో పెట్టడం జరుగుతుంది. మగాడు గడ్డం గీసుకునే బ్లేడ్ అమ్ముకోవాలన్నా, ఒక క్రికెట్ బంతి అమ్ముకోవాలన్నా స్త్రీ అంగాంగ ప్రదర్శన ఈరోజు అవసరమైంది. ఈ దుర్భరమైనటువంటి పరిస్థితి, ఇంత వికృతమైనటువంటి చేష్టలు ఈరోజు సమాజంలో ఉండబట్టే స్త్రీలపైన లైంగిక దౌర్జన్యాలు ఈరోజు పెరిగిపోతున్నాయి. మీరు కనుక చూస్తే 2009 నుంచి 2011 వరకు ఏటా ఈ దేశంలో 68,775 దౌర్జన్యాలు స్త్రీలపైన జరుగుతూ ఉన్నట్టు నమోదైన గణాంకాలు. అందులో కేవలం 16,000 మందికి మాత్రమే శిక్షలు పడ్డాయి. 2012వ సంవత్సరంలో ఏకంగా 24,722 కేసులు నమోదయ్యాయి. 2012 చివరిలో నిర్భయ ఘటన జరిగింది. నిర్భయ చట్టాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఇకలా కీచకుల పని అయిపోయిందని ప్రకటించారు. కానీ 2013లో 30% ఎక్కువ కేసులు నమోదయ్యాయి 2012 కంటే. మరి ఎన్ని చట్టాలు చేస్తున్నప్పటికీ కూడా ఇలాంటి వాతావరణం, విశృంఖలంగా వాతావరణం కనుక సమాజంలో ఉంటే నేరాలు ఎలా అదుపులోకి వస్తాయి? ఒక పక్క స్త్రీ వాణిజ్య ప్రకటనల కోసం అంగాంగాన్ని వర్ణించి ఈరోజు ప్రకటనల రూపంలో బయటికి తెస్తూ స్త్రీని ఆట వస్తువు అని ప్రకటిస్తూ ఉంటే అత్యాచారాలు ఎలా ఆగుతాయి? స్త్రీకి ఇవ్వాల్సిన గౌరవాన్ని పూర్తిగా మర్చిపోయిన మనిషి ఈరోజు స్త్రీ పట్ల భయానకమైనటువంటి అసభ్యకరమైనటువంటి చర్యలు తప్ప అతని నుంచి మంచిని ఎలా ఆశించగలుగుతారు?
ఇటువంటి దుర్భర పరిస్థితిలో ఈరోజు మనం ఉన్నాం. మహాత్మా గాంధీ ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు అన్నారు, ఈ దేశానికి నిజమైన స్వాతంత్రం అర్ధరాత్రి ఒక మహిళ ఒంటి నిండా నగలతో నడిచిపోయి క్షేమంగా ఇంటికి చేరితే ఆ రోజే ఈ దేశానికి నిజమైన స్వాతంత్రం సిద్ధించినట్టు అని. కానీ మహిళామణులు ఉన్నారు, ఒక్కసారి ఆత్మ పరిశీలన కనుక చేసుకుంటే అర్ధరాత్రి కాదు కదా, పట్ట పగలు ఒక స్త్రీ సూట్ కేసు తీసుకొని ఆటోలో నుంచి దిగి కనుక క్షేమంగా ఇంటికి వెళితే నిజంగా ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించినట్టు. ఇది అతిశయోక్తి అంత మాత్రం కాదు. నిజంగా మహాత్మా గాంధీ కనుక ఈరోజు జీవించి ఉంటే, ఈ భయానకమైనటువంటి స్థితిలో కనుక చూసి ఉంటే, ఈ ఆయేషా మేరా, ఈ నిర్భయ, ఈ శ్రీలక్ష్మి, ఈ సోదరిమణుల చరిత్రను కనుక చూసినట్టయితే ఇక ఏ నాదూరాం వినాయక్ గాడ్సే అవసరం లేకుండానే మహాత్ముడి ప్రపంచం నుంచి వెళ్ళిపోయేవాడే. సోదరులారా, సోదరీమణులారా, ఇలాంటి భయంకరమైన విపత్కర పరిస్థితుల మధ్య మనం ఎలాంటి స్పృహ లేకుండా ఈరోజు ఇక్కడ మనం జీవిస్తూ ఉన్నాము. ఈ పరిస్థితుల పట్ల ఏ భావం కూడా మనలో ఉండట్లేదు. పేపర్ తెరిచి చూడాలంటే భయపడే పరిస్థితులు, ఎటువంటి వార్తలు చూడవలసి వస్తుందోనన్న ఆందోళన. ఎలాంటి వార్తలు ఉంటున్నాయి అందులో? ఒళ్ళు గగురుపాటు కొట్టించే వార్తలు. కన్న కూతుర్ని కామించిన తండ్రి, చెల్లెల్ని రేప్ చేసిన అన్న, ఈ వార్తలతో ఈరోజు పేపర్లు నిండిపోతున్నాయి. ముక్కు పచ్చలారని పిల్లల నుంచి మతి స్థిమితం లేని యాచకుల వరకు కూడా స్త్రీ కనబడితే చాలు మారభంగం చేసే దుర్భరమైనటువంటి పరిస్థితి ఈరోజు సమాజంలో ఉంది. పైశాచికత్వం నరనరాన నిండిపోయింది. కారణం ఏమిటి? ఈరోజు మనం చూస్తున్నాం, ఇంటర్నెట్, గ్లోబలైజేషన్ ప్రసాదించిన ఫలితాల్లో భాగం. టెలివిజన్, సినిమాలు, ఇవన్నీ కూడా యువతను ఈరోజు పెడదోవన పట్టిస్తున్నాయి. ఇంటర్నెట్లో కనుక మీరు చూస్తే ఈనాడు 42 లక్షల బూత్ వెబ్సైట్లు, పోర్నోగ్రఫీ వెబ్సైట్లు ఈరోజు దర్శనమిస్తాయి. అందులో 42,000 కోట్ల పేజీలు ఉన్నాయి. అంటే ఒక హై స్కూల్ స్థాయి పిల్లవాడు కనుక నెట్ సెంటర్లోకి పెట్టి మీటర్ నొక్కి ఈ బూత్ వెబ్సైట్లను చూడడం కనుక ప్రారంభిస్తే అతడి వయసు ఉడిగి చచ్చిపోతాడేమో కానీ ఆ వెబ్సైట్లు అంతం కావు. అటువంటి బూతు ఈరోజు పబ్లిక్గా నెట్ కేఫ్ సెంటర్లలో దొరుకుతుంది. ఇక యువత ఏ విధంగా తయారవుతారు? ఇక టీవీలు, రియాలిటీ షోలు, అందాల పోటీలు, భయానకమైనటువంటి పేర్లు ఒకటి లేబుళ్ళు తగిలించి స్త్రీని అంగాంగ ప్రదర్శన చేయిస్తూ ఈరోజు తిరుగుతున్నారు. స్త్రీకి సహజ సిద్ధమైనటువంటి దైవ ప్రసాదితమైనటువంటి మానసిక సౌందర్యాన్ని పాతాళానికి తొక్కి కేవలం ఆవిడ శరీరాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఎగ్జిబిషనిజం, ప్రదర్శన ధోరణి, దీన్ని మార్కెట్లోకి తీసుకెళ్ళి తద్వారా తమ వ్యాపారాన్ని పుంజుకోవాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ దేశంలో ప్రతి ఏటా 4,000 కోట్ల రూపాయల విదేశీ కాస్మోటిక్స్ అమ్ముడుపోతున్నాయంటే ఆ వ్యాపారం ఏ స్థాయిలో జరుగుతుందో మీరు ఆలోచించుకోవచ్చు. స్వయంగా మన దేశంలో ఈ వ్యాపారపు ఒక మంచి మార్కెట్ పాశ్చాత్యులకు దొరికింది. ఎటువంటి ప్రతిఘటన లేని మార్కెట్ ఈరోజు వాళ్లకు దొరికింది. ఫలితంగా సమాజం భయానకమైనటువంటి మలుపులో ఈరోజు ఉంది. ఛిద్రమవుతున్న విలువలు దానికి సాక్షిభూతంగా నిలుస్తున్నాయి. అయితే చట్టాలు చేస్తున్న నేతలు ఆ చట్టాలను అమలు చేసి తద్వారా ఈ అన్ని రకాల రుగ్మతలను అంతం చేసి ఒక మంచి సమాజాన్ని ఆవిష్కరిస్తామని చాలామంది ప్రకటనలు చేస్తూ ఉంటారు. కానీ మరి ఎందుకు అలాంటి మార్పు సమాజంలో రావట్లేదు? ఒక రచయిత రాశాడు, క్రిమినల్స్ ఆర్ నాట్ పనిష్డ్ ఇన్ ఇండియా బికాజ్ ఇండియా ఈజ్ రూల్డ్ బై క్రిమినల్స్. ఈ దేశంలో నేరస్తులకు శిక్షలు అమలు కావు, ఎందుకంటే ఈ దేశాన్ని పాలించే వాళ్ళే ఒక రకమైన నేరస్తులు. నేరగాళ్ళు చట్టసభలలో కూర్చుని చట్టాలు తయారు చేస్తుంటే ఇక చట్టాలు అమలయ్యే పరిస్థితి ఏ విధంగా తయారవుతుంది? మహాశయులారా,
పంజాబ్ బీజేపీ నేత, పార్లమెంటు సభ్యుడిగా వెలిగిన అశోక్ తనేజా అనే ఒక మహానుభావుడు 7 సంవత్సరాలుగా తన కన్న కూతురిపైన అత్యాచారం చేస్తూ పోలీసులకు దొరికిపోయాడు. వీళ్ళంతా చట్టసభల్లో కూర్చొని అక్కడ చట్టాలు చేసే మహానుభావులు. ఇక స్త్రీకి రక్షణ, స్త్రీకి ఔన్నత్యం, స్త్రీకి గొప్పతనాన్ని కల్పించే పరిస్థితులు ఈ దేశంలో మనం ఎలా ఆశించగలుగుతాం? ఈనాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం, స్త్రీకి అన్ని రకాల గౌరవాలను ఈరోజు ఇస్తామని ప్రతిజ్ఞ చేసే క్షణాలు. కానీ దురదృష్టవశాత్తు ఈ దేశ ప్రధాని పచ్చటి మండపంలో పెళ్లి చేసుకున్న తన భార్యను అనాథగా వదిలేసి పార్లమెంట్లో కూర్చొని ఉన్నాడంటే ఇక ఈ దేశంలో స్త్రీకి రక్షణ ఎలా దొరుకుతుంది? స్త్రీకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఎవరు తెచ్చి పెడతారు? స్త్రీకి ఏ విధమైనటువంటి ఔన్నత్యాన్ని మనం ఇస్తున్నాము? యథా రాజా తదా ప్రజ అన్న నానుడి నిజం కాబోతుందా అన్నది ఒకసారి మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎండమూరి వీరేంద్రనాథ్ అనే ఒక రచయిత, మీ ప్రాంతం వాడే, ఆయన మీ అందరికీ బాగా సుపరిచితుడు. ఈ వాతావరణం కనుక ఇలాగే కొనసాగితే ఎటువంటి విపత్కర పరిస్థితులను మనం చూస్తామని ఆయన దాదాపు 20 ఏళ్ల క్రితం ఒక నవల్లో రాశాడు. ఒక డైనింగ్ టేబుల్ మీద తండ్రి, కూతురు, భార్య ముగ్గురు కూర్చొని టిఫిన్ చేస్తుంటే కూతురు అడుగుతుంది, నాన్నగారు నాకు కొద్దిగా డబ్బు కావాలండి. ఎందుకమ్మా అంటాడు. కూతురు అడుగుతుంది, ఏం లేదంటే అబార్షన్ చేయించుకోవాలి. తండ్రి ఉలిక్కి పడడు, ఎందుకు ఇలా జరిగింది అని ఆశ్చర్యపోడు, చాలా నింపాదిగా అంటాడు, నీకు ఏ హాస్పిటల్లో సేఫ్గా చేస్తారో అంతగా తెలియదులేమ్మా, కాలేజీ నుంచి కొద్దిగా ఎర్లీగా వచ్చేసి సాయంత్రం నేను పికప్ చేసుకుని వెళ్తాను. ఆయన చాలా జోక్గా దీన్ని రాసినప్పటికీ బహుశా ఈ దుర్భరమైన పరిస్థితులు కనుక ఇలాగే కొనసాగితే రేపు మనందరి డైనింగ్ టేబుల్పై కూడా ఆ దృశ్యం ఆవిష్కృతం కాదు అన్నది అతిశయోక్తి అంత మాత్రం కాదు. నరాన విషం మన మెదడులోకి ఏ విధంగా ఎక్కించడం జరిగింది అంటే నేరం జరిగినా కూడా అయ్యో పాపం అనటమే తప్ప ఈ నేరానికి వ్యతిరేకంగా ఉద్యమిద్దామనే పరిస్థితి ఎవరిలో కూడా కనపట్టలేదు. అంత పెద్ద నిర్భయ కేసు జరిగితే ఏం చేశారు? 4 క్యాండిల్లు వెలిగించి చీకట్లో ప్రదర్శన చేశారు. కానీ ఈనాడు కూడా నింపాదిగా వాళ్ళు శిక్షలకు దూరంగా ఉన్నారు. ఆయిషా మీరా కేసు ఏమైంది? ఈ రోజు కూడా దోషులు దొరకలేదు. నిర్భయ కేసులో దోషులు దొరికారు, కానీ ఆయిషా కేసులో దోషులు దొరకలేదు. ఎందుకని? ఆ దోషుల ఆర్థిక పరిస్థితుల్లో తేడా. వాళ్ళు బజార్లో తిరిగే రౌడీ మూకలు కాబట్టి దొరికిపోయారు. ఇక్కడ పెద్ద స్థాయిలో ఉన్న దుర్మార్గులు కాబట్టి ఈనాడు కూడా చట్టానికి అతీతంగానే వాళ్ళు ఉన్నారు. ఇటువంటి పరిస్థితి ఈరోజు మన సమాజంలో ఉంది. మనసు కవి ఆత్రేయ గారు 20 ఏళ్ల క్రితం ఒక మాట అన్నారు. ఏమని? మా చిన్నప్పుడు ఒక ప్రేయసి ప్రియుడు జట్కా బండిలో ఎక్కడికన్నా లేచి వెళ్ళిపోతా ఉంటే చూసేవాళ్ళు అనుకునే వాళ్ళట, పాపం అన్నా చెల్లెలు రైల్వే స్టేషన్కి వెళ్తున్నారా అనుకునే వాళ్ళట. కానీ 20 ఏళ్ల తర్వాత మన ఆలోచన ధోరణి ఎంత వికృతంగా మారిపోయిందంటే ఒక అన్నా చెల్లెలు మోటార్ సైకిల్ పై వెళ్తుంటే అరే వీళ్ళెవరో ప్రేయసి ప్రియుడు లేచిపోతున్నారా అని కామెంట్ చేసే పరిస్థితి. అంటే మనకు తెలియకుండానే మన నరాల్లో ఈ విష జ్వాడ్యం, ఈ అశ్లీలత, ఈ పోర్నోగ్రఫీ, ఈ దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఇంజెక్ట్ చేయబడ్డాయి. ఫలితంగా దుర్మార్గమైనటువంటి ఆలోచన ధోరణి ఈరోజు సర్వసామాన్యమైపోయింది. మహాశయులారా, ఇంత భయానకమైనటువంటి ఈ పరిస్థితి మన సమాజంలో ఈరోజు సర్వత్రా తన విష ఫలాల్ని అందిస్తూ వస్తుంది. సరే, ఈ సమస్యలు కనుక చెప్పుకుంటూ పోతే వాటికి అంతే లేదు. అయితే నాకు ఇచ్చినటువంటి అంశం స్త్రీలపై జరుగుతున్న దౌర్జన్యాలు, వాటి పరిష్కార మార్గాలు, ఇవి కూడా చెప్పాల్సింది. కాబట్టి ఇంతటితో నేను ఈ దౌర్జన్యాలకు కొద్దిగా ఫుల్ స్టాప్ పెట్టి పరిష్కార మార్గాల వైపుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మా దృష్టిలో అయితే వీటన్నిటికీ పరిష్కారం ఒకటే, దైవ భీతితో కూడినటువంటి జవాబుదారీతనం కలిగినటువంటి సమాజ పునర్నిర్మాణం.
మహాశైలారా, ఇక్కడ మీరు ఒక ప్రశ్న వేయొచ్చు. ఏంటయ్యా దైవ భీతి ఎవళ్ళు లేదు? ఈ దేశంలో 94% మంది నాస్తికులు ఉన్నారు, కేవలం 6% మాత్రమే నాస్తికులు ఉన్నారు. మరి దైవ భీతి లేదంటావేమిటి అని. కానీ మసీదులు పెరిగిపోతున్నాయి, మందిరాలు విస్తరించబడుతున్నాయి, చర్చిలు అనూహ్యంగా సంఖ్యను పెంచుకుంటూ పోతున్నారు. కానీ నేరాలు కూడా అంతకంటే వేగంగా పెరిగిపోతున్నాయి. మరి ఆస్తికత ఇదే అయితే మరి నేరాలకు అడ్డుకట్టపడాలి కదా. అంటే మనం ఏం చేస్తున్నాం? దైవాన్ని మస్జిద్ 4 గోడల మధ్య బంధిస్తున్నాం, దేవాలయపు తలుపుల వెనక దేవుడిని ఉంచేస్తున్నాం, చర్చి 4 గోడల మధ్యనే దేవుడిని ఉంచేసి బయటికి వచ్చేస్తున్నాం. అంటే ఆ కొద్ది క్షణాలు మాత్రమే దైవం మనల్ని చూస్తాడు, మిగతా రోజుల్లో మన దైనందిక జీవితంలో దేవుడు జోక్యం చేసుకోలేడు అని దేవుణ్ణి అశక్తుడిగా చేసి పారేశాం. కానీ నేటికి 1450 సంవత్సరాల క్రితం చివరి దైవ ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన సమాజ పునర్నిర్మాణానికి వాడిన మొదటి ఆయుధం దైవ భీతి. ఆనాడు కూడా స్త్రీ అనాదిగా గురవుతున్న అత్యాచారాల పరంపర కొనసాగుతూనే ఉండేది. ఆడపిల్ల పుడితే అవమానంగా భావించి సజీవంగా బాధ పెట్టేవాళ్ళు. ఒక్కొక్కరు 20-30 స్త్రీలను అనాగరికంగా తమ చెరలో ఉంచుకొని గొప్పతనంగా భావించేవాళ్ళు. స్త్రీ పురుషులు ఉభయులు పవిత్ర కాబా చుట్టూ నగ్నంగా తిరిగి అది గొప్పతనంగా ప్రకటించుకునేవాళ్ళు. స్త్రీకి ఎలాంటి హక్కు ఇవ్వడానికి సిద్ధపడేవాళ్ళు కాదు. అటువంటి దుర్భర పరిస్థితుల మధ్య ఆయన దైవ భీతి పునాదిగా నిర్మించినటువంటి సమాజం ఎటువంటి ఫలితాలను ఇచ్చింది అంటే, ఈ రోజు కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు భారత పార్లమెంటు సాక్షిగా ఆపసోపాలు పడుతుంది, ప్రజాప్రతినిధులందరికీ తెలుసు. కానీ నేటికి 1450 సంవత్సరాల క్రితం స్త్రీకి ఆస్తిలో హక్కు ప్రకటించబడింది. కేవలం భర్త ఆస్తిలోనే కాదు, తండ్రి ఆస్తిలో, సోదరుడి ఆస్తిలో, కుమారుడి ఆస్తిలో 4 రకాలుగా స్త్రీని స్వతంత్రురాలుగా చేయటం జరిగింది. ఇందాక పెద్దలు గురుతుల్యులు అబ్దుల్ రషీద్ గారు మీ ముందు కొన్ని విషయాలను ఉంచారు. చివరి దైవ ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ సమాజ మార్పుకు తీసుకొచ్చిన అనేక అంశాలు. తల్లి పాదాల చెంత స్వర్గం ఉంది, తండ్రి మీ స్వర్గపు ద్వారం అని ప్రకటించడం జరిగింది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, బాగా వినండి, ఎవరైతే మీలో స్త్రీల పట్ల ఉత్తమంగా ప్రవర్తిస్తాడో అతడే దైవం దృష్టిలో కూడా శ్రేష్టనీయుడు. ఎవరైతే మీ స్త్రీల పట్ల అధమంగా ప్రవర్తిస్తాడో అతడు మాలోని వాడు కాదు అని ప్రకటించడం జరిగింది. అంటే ఒక వ్యక్తి గుణగణాలను పరిగణలోకి తీసుకోవాలి అంటే స్త్రీల పట్ల అతను మెరిగే నడవడికనే ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, పరాయి స్త్రీపై నీ చూపు ఆనక పూర్వమే దాన్ని మరల్చుకో. తొలి చూపు నీదే కానీ రెండో చూపు నీది కాదు, శైతాన్. స్త్రీని ఆకాశమంత ఎత్తుకు గౌరవాన్ని పెంచటం జరిగింది. ఆడపిల్ల పుడితే సజీవంగా పాతి పెట్టే స్థాయి నుంచి ఆడపిల్ల పుడితే ఆ ఇంట సంబరాలు చేసుకునే స్థాయికి ఆ సమాజం ఎదిగింది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఎవరికైతే 2 లేదా 3 కూతుళ్ళు ఉండి ఆ వ్యక్తి కనుక తమ కుమారుల కంటే ఆ స్త్రీలకు ప్రాధాన్యత తక్కువ కనుక చేయకపోతే, వారి ఆలన పాలన కనుక సక్రమంగా నిర్వర్తిస్తే, వాళ్లకు అన్ని వసతులు కనుక కల్పిస్తే అతను నేను స్వర్గంలో ఈ వేళ్ల మాదిరిగా ఉంటాము. ఇంకొక సందర్భంలో ఆయన అన్నారు, మీకు గనక దేవుడు కూతుళ్లను ప్రసాదిస్తే వారికి సక్రమమైన విద్యాబుద్ధులు చెప్పించండి, వారికి కావలసినవన్నీ చక్కగా సమకూర్చండి, వారిని ఆదరించండి, వారే నరకాగ్నికి కవచాలుగా మీకు ఉపయోగపడతారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఏ ఇంట ఆడపిల్ల పుడుతుందో ఆ ఇంట 2 దైవదూతలు ప్రత్యక్షమవుతారు. తమ రెక్కల ఛాయల్లోకి ఆ పాపను తీసుకుంటారు. ఆ పాప కోసం, ఆ ఇంటి వారి కోసం ప్రార్థన చేస్తారు. ఈ అవకాశం పురుషుడికి ఇవ్వబడలేదు. ఫలితంగా ఏ ఇంట పాప పుడితే ఆ ఇంట సంబరాలు చేసుకునే స్థాయికి అక్కడ ఎదగడం జరిగింది. ఎవరైతే స్త్రీ భక్షకులుగా సమాజంలో పేరు పొందారో వారే స్త్రీ రక్షకులుగా ప్రపంచానికి పరిచయం అయ్యారు. ఒక వ్యక్తి వచ్చాడు, దైవ ప్రవక్త, నేను నా తల్లి చివరి రోజుల్లో ఒక కోరిక అడిగింది. ఆవిడ స్వయంగా వికలాంగురాలు, కాబా యాత్ర చేయాలి అని
నేను ఆవిడ నా భుజాలపైకి ఎక్కించుకున్నాను. కాబా చుట్టూ ప్రదక్షిణం చేయించాను అతి కష్టం మీద. భయంకరమైనటువంటి ఎడారి ఎండకు ఆవిడ శరీరం కందిపోకుండా నా వీపును అడ్డంగా ఉంచాను సూర్యరశ్మికి. నా దగ్గర ఉన్న సంపదతో ఆవిడకు తిండి పెట్టాను. ఆవిడ మిగిలిస్తే నేను తిన్నాను, లేకపోతే పస్తున్నాను. ఈ విధంగా సుదీర్ఘమైనటువంటి కాబా యాత్ర ప్రదక్షిణలను పూర్తి చేసి ఇంటికి తీసుకొచ్చి ఆవిడని దిగబెట్టాను. ఆవిడ చాలా సంతోషించింది. నేను నా కన్న తల్లి రుణాన్ని తీర్చుకున్నానా అని అడిగాడు. అంతిమ దేవప్రవక్త కారుణ్యమూర్తి మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, కుమారుడా, నువ్వు చాలా మంచి పని చేశావు. కానీ నిన్ను ప్రపంచంలోకి తీసుకొచ్చేటప్పుడు నీ తల్లి ప్రసవ వేదన అనుభవించింది. తెరలు తెరలుగా అలలు అలలుగా వచ్చిన ఆ నొప్పులు భరించలేక కేకలు వేసింది. ఒక్క కేక రుణం కూడా ఇంకా పూర్తిగా తీరలేదు నాయన అని అన్నారు. ఇది తల్లికి ఇచ్చినటువంటి విలువ, స్త్రీ మూర్తికి ఇచ్చినటువంటి గౌరవం. మహాశైలారా, ఈ మార్పు సమాజంలో రావాలి. దేవుడు ఈ ప్రపంచంలో మనల్ని వృధాగా పుట్టించలేదు. పుట్టించిన తర్వాత ఇట్టే వదిలిపెట్టలేదు. మనల్ని గమనిస్తూ ఉన్నాడు, మనల్ని చూస్తూ ఉన్నాడు. మన ప్రతి చర్య నమోదు కాబడుతోంది. ఒకనాడు తిరిగి దైవానికి మనం సమాధానం చెప్పుకోవాలి అన్న భావన జాగృతం కావాలి. అయితే ఒక ప్రశ్న అడగొచ్చు, ఇటువంటి భావన జాగృతం అవ్వటం ఇది అయ్యే పనేనా? మాటలు చెప్పడానికి బాగుంటాయి కానీ ఇవన్నీ ఆచరణ సాధ్యమేనా? కానీ ఆచరణ సాధ్యమైన సమాజాన్ని ఆయన నిర్మించి చూపించారు. దైవ ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అడుగుజాడల్లో ఆ సమాజం ఇలాంటి వ్యక్తుల్ని తయారు చేసి చూపించింది. రెండవ ఖలీఫా ఉమర్, ఆయన పాలనా కాలం. మహాత్మా గాంధీ ఫాదర్ ఆఫ్ ది నేషన్ 1947 ఆగస్టు 15 ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించినప్పుడు మనకు ఈ దేశ పరిస్థితులను చక్కదిద్దడానికి ఉమర్ లాంటి పాలకులు కావాలి అని ఆకాంక్షించిన ఉమర్. ఆయన రాత్రి వేళల గస్తీ తిరుగుతూ ఒక ఇంట తల్లి కూతుళ్ళ మధ్య జరుగుతున్న సంభాషణ విన్నారు. తల్లి అంటుంది కూతురుతో, పిండిన పాలల్లో నీళ్లు కలిపేసి. కూతురు అంటుంది, అమ్మా, చక్రవర్తి గారు ప్రకటన చేయించారు కదా పాలల్లో నీళ్లు కలపటం నేరమని. పిచ్చిదానా, ఈ తెల్లవారుజామున ఏ చక్రవర్తి వచ్చి మన ఇంటి తలుపు తడతాడు? పాలల్లో నీళ్లు కలపకపోతే మనం ఎలా బతకగలం? పర్వాలేదు, కలిపేసి. కానీ ఆవిడ అంది, అమ్మా, ఖలీఫా గారు చూడలేకపోవచ్చు, చక్రవర్తి గారు చూడలేకపోవచ్చు, కానీ చక్రవర్తిని నిన్ను నన్ను సృష్టించిన ఆ దైవం అయితే చూస్తూ ఉన్నాడు కదా, అతని చూపుల నుంచి నేను తప్పించుకోలేను, ఈ పాపం నేను చేయలేను. ఇటువంటి సమాజాన్ని ఆవిష్కరిస్తే, ఇటువంటి దైవ భీతి నిండినటువంటి సమాజాన్ని గనక సృష్టిస్తే నిస్సందేహంగా సకల రుగ్మతలు అంతమైపోతాయి. ఇక మా దగ్గర మేమిస్తున్న రెండవ పరిష్కార మార్గం ఏమిటి అంటే, సకల చెడుల ద్వారాలను ముందుగా మూసేయాలి. ఈరోజు త్రాగుడు, జూదం, వ్యభిచారం సర్వసామాన్యమైనటువంటి సమాజంలో ముందు చెడుల ద్వారాలను మూసేయాలి. సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు జరగాలి. భలేవాళ్ళండి మీరు, సంపూర్ణ మద్యపాన నిషేధం అమలయ్యే పనేనా ఇది? అమెరికాలో కూడా ఒకసారి సంపూర్ణ మద్యపాన నిషేధం పెట్టారు, కానీ విఫలమైంది. స్వయంగా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేశారు, కానీ తర్వాత ఊరూరా బెల్ట్ షాపులకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మరి ఇది సాధ్యమైన విషయమేనా అన్న ప్రశ్న మనలో ఉత్పన్నమవుతుంది. కానీ చిత్తశుద్ధి గనక ఉండి దైవభీతి కలిగిన పౌరులు గనక సమాజంలో ఉంటే నిస్సందేహంగా ఇది ఆవిష్కృతమై తీరుతుంది. అంతిమ దైవ ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిర్మించిన ఆ సమాజంలో ఎప్పుడైతే చివరి ఆకాశ గ్రంథం ఖురాన్లో మద్యపానం నిషేధించబడింది అన్న వార్త వచ్చేసిందో, తాగేవాడు నోటి దాకా తీసుకెళ్లిన గ్లాసును బళ్ళున బద్దలు కొట్టేశాడు. గొంతులోకి దిగిన సారాను వేళ్లు పెట్టి మరీ బయటకు తీసేశారు. ఇళ్లల్లో స్టాకు పెట్టిన సారాను కుండలు కుండలు తీసుకొచ్చి బయటపడేశారు. జోరున వర్షం కురిసిన తర్వాత కాలువలు నిండి ఏ విధంగా ప్రవహిస్తాయో చరిత్రకారులు రాశారు. ఆ క్షణాన మదీనాపుర వీధులు సారాయితో ప్రవహించడం జరిగింది. ఆ తర్వాత మరెప్పుడు ఆ సమాజంలో మద్యపాన ఛాయలు కనపడలేదు. ఇలాంటి మద్యపాన నిషేధం ఈరోజు మనకు అవసరం.
అలాగే అశ్లీలపు తలుపులను జాగ్రత్తగా మనం బిగించాలి. భయానకమైనటువంటి విష సంస్కృతి ఏదైతే ఉందో దానిపై నియంత్రణ ఉంచాలి. ఏ నియంత్రణ ఉంచుతారండి? నిన్న చూశారు, నిర్భయ మీద ఒక లఘు డాక్యుమెంటరీ వచ్చేసింది. స్వయంగా ఈ దేశ ప్రధానితో సహా క్యాబినెట్ అంతా ముక్త కంఠంతో ఇది ప్రసారం చేయబాకండి అని మొత్తుకున్న బీబీసీ వాళ్ళు, బ్రిటన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ వాళ్ళు నిరాటంకంగా దాన్ని ప్రసారం చేశారు. యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేసేసారు. ఎందుకు? ఈ ఇంటర్నెట్ పుణ్యమా అని, దానికి ఇచ్చిన ఈ గ్లోబలైజేషన్ ఇచ్చిన హక్కుల పుణ్యమా అని ఈరోజు స్వాతంత్రం, మన స్వాతంత్రం మన చేతుల్లో లేదు, విదేశస్తులకు తాకట్టు పెట్టే పరిస్థితి. స్వయంగా స్వదేశీ నినాదంతో అధికారంలోకి వచ్చిన ఈనాటి పాలకులు కూడా విదేశాలకు ఈ దేశాన్ని తాకట్టు పెట్టే పరిస్థితి. ఫలితంగా ఈరోజు ఏది కూడా మన కంట్రోల్లో లేని పరిస్థితులు. ఈ ఇంటర్నెట్, ఈ టీవీలు విరజిమ్ముతున్న భయానకమైన విషయాన్ని కనుక మనం కంట్రోల్ చేయకపోతే యువత మన చేతుల్లో ఉండదు. స్వామి వివేకానంద అన్నారు, ఈ దేశానికి కావలసిన యువత ఎలా ఉండాలి? ఉక్కు నరాలు కలిగినటువంటి యువత కావాలి. కానీ ఈరోజు ఈ ఇంటర్నెట్, ఈ పోర్నోగ్రఫీ పుణ్యాన ఈరోజు చిన్నప్పటి నుంచే ఈ బూతు సాహిత్యం నరనరాన ఇంజెక్ట్ చేయడం మూలన ఒక కవి అన్నట్టు పుట్టుకతో కొంతమంది వృద్ధులు అని, అలాంటి యువత ఈరోజు తయారైపోతుంది. ఆయుష్ ప్రమాణం తగ్గిపోతుంది. భయానకమైనటువంటి విష జాడ్యాలు ఈరోజు సమాజంలో సర్వసామాన్యమైపోతున్నాయి. వీటిని ముందుగా తప్పకుండా కంట్రోల్ చేయాలి. చెయ్యకపోతే కనుక ఈ సమాజం ఈ రూపంలో మనకు దొరకదు. ఇక మూడవ పరిష్కారం, నైతిక విద్యాబోధన చాలా స్పష్టంగా అమలు చేయడం జరగాలి. ఎప్పుడైతే మన దేశంలో నైతిక విలువలు పాఠ్యాంశాల నుంచి దూరం అయిపోయాయో అప్పుడే మన నైతిక పతనం కూడా ప్రారంభమైంది. నైతిక విలువలు నశించిపోయాయి. మంచి చెడు విచక్షణ ఈరోజు లేదు. కేవలం ఒక రేస్, మార్కులు సాధించాలి, చదవాలి, ఎంసెట్లో మంచి ర్యాంకు కొట్టాలి, చదువు చదువు చదువు, ఇది తప్ప మరొక నినాదం ఈరోజు లేదు. కార్పొరేట్ సంస్కృతి ఈరోజు సమాజం పైన బాగా విస్తరించిపోయింది. ఫలితంగా నైతిక విలువలు, మంచి మాటలు చెప్పేవాళ్ళు ఈరోజు కరువైపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో నైతిక విలువలు కనుక మనం పునర్నిర్మించకపోతే ఈ దేశ భవిష్యత్తు ఈ విధంగా ఉండదు. కో ఎడ్యుకేషన్ బ్యాన్ చేయాలి. స్త్రీలు పురుషులు కలివిడి సంస్కృతి ఏదైతే ఉందో దీన్ని కనుక మనం అంతం చేసి ఒక మంచి వాతావరణాన్ని కనుక సృష్టించకపోతే పరిస్థితులు చాలా దారుణంగా తయారయ్యే ప్రమాదం ఈరోజు కళ్ళ ముందు కనబడుతోంది. చాలామంది అంటారు ఇది స్త్రీ హక్కులకు వ్యతిరేకమండి, కో ఎడ్యుకేషన్ ఉండాలి. ఉండాలి, కానీ ఎలాంటి వాతావరణంలో కో ఎడ్యుకేషన్ ఉండాలి? యాసిడ్ సంస్కృతి, ప్రేమ పేరిట యాసిడ్ బాటిళ్లు పట్టుకొని కాలేజీలో తిరిగే కుర్రవాళ్ళు ఉన్న చోట కో ఎడ్యుకేషన్ అవసరమా? చదువుకు నిలయమైనటువంటి కాలేజీలు ఎంత పవిత్ర స్థలంగా ఉండాలి? గర్భగుడిలోకి పవిత్రంగా వెళ్ళే మనిషి ఎలా వెళతాడో కాలేజీలోకి వెళ్ళేటప్పుడు కూడా అంత పవిత్ర మనసుతో వెళ్ళాలి. మరి అలాంటి పరిస్థితి ఈరోజు కాలేజీల్లో ఉందా? కో ఎడ్యుకేషన్ అవసరం ఏమిటి? కేవలం కార్పొరేట్ వాణిజ్య సంస్కృతి తప్ప కో ఎడ్యుకేషన్ కోరేవాళ్ళు మరెవరు ఉండరు. ఇది స్త్రీల హక్కు కాదు, స్త్రీల హక్కును కొల్లగొట్టడం ఇది. ఈ ప్రమాదాన్ని స్వయంగా స్త్రీమూర్తులే గ్రహించేలా పరిస్థితులు రావాలి. ఇక అత్యాచారాలకు సత్వర కఠిన శిక్షలు అమలు చేయాలి. సత్వర న్యాయం జరగాలి. కానీ సత్వర న్యాయం అందని ద్రాక్ష పండు అయిపోతుంది. ఒక కేసు కనుక కోర్టులో వేస్తే యువకుడు అత్యాచారం చేసిన తర్వాత కేసు కోర్టుకు వెళితే వాడు ముసలోడై జవసత్వాలు ఊడిపోయేదాకా ఆ కేసు జరుగుతూనే ఉంటుంది. ఫలితం ఏమిటి? శిక్ష కనుక అమలు చేయకపోతే, సత్వర న్యాయం జరగకపోతే ఇక అత్యాచారాలకు అడ్డుకట్ట ఎలా వేయగలుగుతాం? న్యాయం కూడా చాలా నిష్పక్షపాతంగా ఉండాలి. డబ్బున్న వాడికి ఒక న్యాయం, అధమ స్థాయి ఉన్న వాళ్ళకు ఒక న్యాయం. అది ఈరోజు సమాజంలో జరుగుతుంది. ఈ పరిస్థితి మారాలి.
అంతిమ దైవ ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఒక నేరారోపణ కింద ఒక ఉన్నత కులీన వంశానికి చెందినటువంటి స్త్రీ ఫాతిమా అనే స్త్రీ గోనెత్తింది. దొంగతనం నేరం నిరూపితమైంది. చేయి నరికే శిక్ష అమలు చేయమని ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. అప్పుడు అక్కడ కూర్చున్న సలహా మండలి వాళ్ళు అన్నారు, అయ్యా, ఇంత పెద్ద ఉన్నత కులీన స్త్రీపై కనుక శిక్ష అమలు చేస్తే సమాజంలో కల్లోలం చెలరేగుతుందేమో, కాబట్టి కాస్త కనికరం చూపి ఈ శిక్ష నుంచి మినహాయింపించే పరిస్థితి ఏదైనా ఉంటే ఒకసారి పునః పరిశీలించండి. దైవ ప్రవక్త దగ్గరికి ఈ వాద్యం వచ్చింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, దైవ శిక్ష విషయంలో మీరు నన్ను సిఫారసు చేయడానికి వచ్చారా? నిస్సందేహంగా చెబుతున్నాను, ఒకవేళ ఆ స్థానంలో నా కూతురు ఫాతిమా ఉన్నా ఇదే శిక్ష అమలవుతుంది. ఇటువంటి నిష్పాక్షితమైనటువంటి శిక్ష కావాలి. రెండవ ఖలీఫా ఉమర్ రజియల్లాహు ఆయన గారి కుమారుడు ఒక వ్యభిచార నేరారోపణ కింద శిక్షకు గురయ్యారు. 100 కొరడా దెబ్బల శిక్ష అమలు చేయమని ఉత్తర్వులు ఇచ్చారు. 80 కొరడా దెబ్బలకే ఆయన ప్రాణం అనంత వాయుల్లో కలిసిపోయింది. వాళ్ళు వచ్చి చెప్పారు, అయ్యా, మీ కుమారుడు 80 కొరడా దెబ్బలకే ప్రాణాలు విడిచేయాలి, ఏం చేయమంటారు? అతన్ని సమాధి చేయండి, అతని సమాధిపై మిగతా 20 కొరడా దెబ్బలు కొట్టండి. ఇలాంటి శిక్షలు సమాజంలో రావాలి. ఈ విషయాన్ని నేను మీరు అంటాం కాదు, స్వయంగా ఇస్లామీయ చట్టాలంటే ఉలిక్కిపడే సుష్మా స్వరాజ్ గారు, ఎల్కే అద్వానీ గారు నిర్భయ కేసు సందర్భంగా పార్లమెంటు సాక్షిగా కఠిన చట్టాల కోసం చట్టాలు చేయాలి అని ప్రకటించడం జరిగింది. కానీ ఇస్లామీయ చట్టాలు కేవలం శిక్షల కోసమే కాదు, పరివర్తన కోసం సకల ద్వారాలను ముందు అంతం చేసిన తర్వాతే శిక్షలు అమలు చేస్తారు. చెడు జరగడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో వాటిని ముందు మూసేయాలి, ఆ తర్వాత చెడుకు శిక్ష అమలు జరగాలి. ఒక పక్క స్త్రీ వ్యాపార వాణిజ్య కేంద్రంగా ప్రపంచానికి పరిచయం చేస్తూ, ఒక ఆట వస్తువుగా పరిచయం చేస్తూ అత్యాచారాలు ఆగాలని ఆశిస్తే ఎలా ఆగుతాయి? స్త్రీ గౌరవోన్నతమైనటువంటి స్థానంలో ఉంది, ఆవిడ్ని గౌరవించండి, ఆమె మీ తల్లి, మీ చెల్లి, మీ కూతురు అని బోధించే వాతావరణం ముందు ఏర్పాటు చేయకుండా కేవలం శిక్షలతో సమాజ మార్పు ఎటువంటి పరిస్థితుల్లో సాధ్యం కాదు. వస్త్రధారణలో మార్పు రావాలి. హుందాతనం ఉట్టిపడే దుస్తులు ధరించాలి స్త్రీలు పురుషులు ఉభయులు కూడా. కేవలం నేను ఈ విషయాన్ని ఒక పవిత్ర పురాణ ఆదేశంగా మాత్రమే చెప్పట్లేదు. మీరు ఒక్కసారి కనుక పరిగణిస్తే సుందరకాండ చూడండి. అందులో సీత గారి యొక్క కంఠహారాన్ని గుర్తించమని లక్ష్మణుడు గారికి ఇచ్చి, దీన్ని గుర్తించండి, ఇది మీ వదిన గారిదేనా అంటే ఆయన తడబడతాడు. ఆయన అంటాడు, నా చూపులు ఏనాడు ఆవిడ పాదాలకు పైకి ప్రాకలేదండి అంటాడు. నా చూపులు ఎప్పుడు పాదాల దగ్గరే ఆగిపోయాయి, ఎప్పుడు నేను పైకి చూడలేదు ఆవిడ. ఇక కంఠంలో ఉండే హారాన్ని గుర్తుపట్టడానికి నాకు ఇబ్బంది కావాలి. మహాశివులారా, ఇంకా ఇదే కాదు, స్వయంగా ఉపనిషత్తుల్లో కూడా ఈ విషయం చెప్పడం జరిగింది. దైవం స్త్రీని సృష్టించాడు. ఓ స్త్రీ, నీకు ఉన్నతమైనటువంటి స్థానం ఇవ్వబడింది, నీ చూపులను కిందికి దించు, మేలి ముసుగును కప్పుకో, నీ శరీర భాగాలు బయటకు కనపడకుండా జాగ్రత్త వహించు, నీ 2 పాదాలను ఒక చోట చేర్చుకో అని అధర్వణ వేదంలో చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా కేవలం ఒక వర్గానికో ఒక వర్ణానికో చెందినవి కాదు కదా, ఇది మన సంస్కృతి ప్రసాదించినటువంటి వరప్రసాదాలు. అందుకే వీటన్నిటికీ పరిష్కారం ధార్మిక మూలాల్లోకి వెళ్ళాలి. ధార్మికంగా మనిషి ఆలోచన చేయాలి. మన గ్రంథాలు ఏం చెబుతున్నాయో ఒక్కసారి పరిశీలించాలి. వాటి వెలుగులో మనల్ని మనం సంస్కరించుకోవాలి. హుందా ఆయన దుస్తులు ధరించడం స్త్రీకు గౌరవనీయమే కానీ అపచారం ఇంత మాత్రం కాదు. అసభ్య వస్త్రధారణ కేవలం పాశ్చాత్య దేశాల కుట్ర. వాళ్ళ వ్యాపార అవసరాల కోసం వారు వేసిన ఒక వల, దాని నుంచి మనం బయటకు రావాలి. హుందాతనంతో కూడినటువంటి దుస్తులు ధరించిన ఒక స్త్రీ నిస్సందేహంగా గౌరవనీయురాలు. చూస్తే చేతులెత్తి నమస్కరించాలనే ఒక పవిత్ర భావం ఉత్పన్నం కావాలి, కానీ చెడు చూపుకు మార్గం కారాదు. ఇటువంటి జాగ్రత్తలు కూడా సమాజంలో మనం తీసుకురావాలి. ఇక వ్యక్తి సంస్కరణ జరగాలి, వ్యక్తుల్లో మార్పు రావాలి.
జవాబుదారీతనం పెరగాలి, అకౌంటబిలిటీ మనిషిలో రావాలి. నేను ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోయిన తర్వాత నా ప్రతి చేష్టకు నేను జవాబు చెప్పాలి అన్న భావన మనిషిలో రావాలి. ఈ భావన కనుక జాగృతమైతే ఎలాంటి చట్టాలు, ఎలాంటి పోలీస్ స్టేషన్లు అవసరం లేకుండానే మనిషి తనను తానే ఒక జడ్జిగా తయారవుతాడు. దైవ ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఒక స్త్రీ వచ్చింది దైవ ప్రవక్త దగ్గరికి. ప్రవక్త, నేను వ్యభిచారం చేశాను, నన్ను శిక్షించండి. ప్రవక్త గారు అన్నారు, వ్యభిచారం చేశావో, చేసే ప్రయత్నం చేశావా? లేదు ప్రవక్త, చేశాను. ఆధారం ఏమైనా ఉందా? నా కడుపులో పెరుగుతున్న బిడ్డ. గర్భిణీ స్త్రీ, శిక్షకు అనర్హురాలు, నువ్వు వెళ్ళిపోవమ్మా అన్నారు. ఆవిడ వెళ్ళింది. 9 మాసాలు మోసి పెంచి ఆ బాబును ఒళ్ళో తీసుకుని వచ్చింది. దైవ ప్రవక్త, ఇప్పుడు నేను గర్భిణిని కాదు, ఇప్పటికైనా నన్ను శిక్షించండి, లేకపోతే పరలోక శిక్ష చాలా దుర్భరమైనది, దానికంటే ప్రాపంచిక శిక్ష చాలా మేలైంది, కాబట్టి నన్ను శిక్షించండి. దైవ ప్రవక్త అన్నారు, బాలింత కూడా శిక్షకు అనర్హురాలు, నువ్వు వెళ్ళిపోమ్మా, పాలు పట్టే సమయం ఇంకా పూర్తి కాలేదు. ఆవిడ వెళ్ళింది. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చింది. ఈసారి ఆ బాబు చేతిలో ఒక పండు తింటూ ఉండగా ప్రవక్తకు చూపించి, ఇక ప్రవక్త, సాకులు వెతక్కండి, నన్ను మళ్ళీ మళ్ళీ తిప్పకండి, శిక్షను అమలు చేయండి. శిక్షను తప్పించుకునే వ్యక్తులు కాదు, ఏరి కోరి శిక్షించబడే వ్యక్తులు ఆ సమాజంలో తయారయ్యారు. కారణం దైవ భీతి, పరలోక భావన, జవాబుదారీతనం. ఈ 3 పునాదులుగా సమాజ పునర్నిర్మాణం జరిగింది, జరగాలి. అయితే మహాశయులారా, ఇక్కడ ఒక మాట అనొచ్చు, ఏమయ్యా అన్నిటికీ ఆకాశ గ్రంథమైన ఖురాన్ వైపుకో లేకుంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వైపుకో తీసుకెళ్తున్నావు, ఇది కేవలం ఇస్లామియా ప్రసంగం కోసమే ఈ వేదికను వాడుకుంటున్నారా అని. మహాశైలారా, నేను ఒక విషయాన్ని సూటిగా మీ ముందుంచదలుచుకున్నాను. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టాడు, వాడెవడో విదేశీయుడు కనిపెట్టాడని బల్బు వాడకుండా ఉన్నామా? అలెగ్జాండర్ గ్రహాం బెల్ టెలిఫోన్ కనిపెట్టాడు, వీడోడో విదేశస్తుడు టెలిఫోన్ కనిపెడితే నేనెందుకు వాడాలి అని మనం తిరస్కరించామా? ప్రతి జేబులో సెల్ పెట్టుకొని తిరుగుతూనే ఉన్నాం. ఇవన్నీ సమస్యలకు పరిష్కారాలు, వైజ్ఞానిక ఆవిష్కరణలు. మరి సకల సమస్యలకు పరిష్కారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిర్మించిన ఆ సమాజం రూపంలో కళ్ళ ముందు కనపడుతూ ఉంటే, కేవలం ఆయన 1450 ఏళ్ల క్రితం ఆవిర్భవించిన ఒక దైవ ప్రవక్త, ఆయనపై అవతరించిన చివరి ఆకాశ గ్రంథం ఖురాన్, ఇది మా గ్రంథం కాదు, ఇది కేవలం మా ప్రాంతానికి సంబంధించిన ధర్మం కాదు అన్న ఒక్క కారణాన ఈ పరిష్కార మార్గాల్ని మనం తిరస్కరించడం సహేతుకమేనా? విఘ్నులు ఆలోచించారు. అయితే వీటిని సవ్యమైన రీతిలో మీ ముందు ఉంచలేక మేము కూడా పొరపాటు చేశాం. గత దశాబ్దాలుగా ఈ అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు సరైన రీతిలో సమాజానికి అందించడంలో మేము కూడా ఘోరంగా విఫలమయ్యాం. దాన్ని మేము అంగీకరిస్తూనే ఉన్నాం. అయితే కేవలం ఇది ఒక పరాయి ధర్మం అన్న ఒక్క భావనతో, దీని పట్ల మా దృష్టి ప్రసరించకూడదు అన్న ఒక సంకుచిత భావంతో మాత్రం ఇంత అద్భుతమైనటువంటి సమాజ పునర్నిర్మాణానికి పనికొచ్చే పరిష్కార మార్గాన్ని మాత్రం తిరస్కరించబాకండి. సవ్యంగా, సహేతుకంగా దీని పట్ల ఆలోచించండి. ఏ మార్గంలో ఈ సమాజానికి విముక్తి లభిస్తుందో ఒక్కసారి ప్రశాంత హృదయంతో మీరు పరిశీలించండి. తప్పకుండా ఇన్షాల్లా మనకు ఈ సమాజ మార్పుకు కావలసినటువంటి మార్గం మనకు దొరుకుతుంది. ఎలాంటి సమాజం ఆవిష్కృతమవుతుందంటే, సనా నుంచి హజరమౌత్ దాకా అంటే కొన్ని వేల కిలోమీటర్లు ఒక స్త్రీ ప్రయాణం చేస్తే తోడేళ్ల భయమైనా చూసిందేమో కానీ పురుషుల చూపుల్ని మాత్రం ఆవిడ చూడలేదు. అలాంటి సమాజం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిర్మించి చూపించారు. అది ఆదర్శ నమూనాగా మన కళ్ళ ముందు ఉంది. కాబట్టి ఈరోజు మనమంతా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక గట్టి ప్రతిజ్ఞ తీసుకొని ఈ సమాజ పరిస్థితుల్ని మనం మార్చాలి. సమాజ పునర్నిర్మాణం చేయటానికి మనమంతా కక్కడం కట్టుకోవాలి అని మనం గనక నినదించకపోతే భయానక భవిష్యత్తు మన కళ్ళ ముందు రావటం మాత్రం తథ్యం. ఆ చెడు ఏదైతే ఉప్పెన రూపంలో సమాజాన్ని ముంచెత్తుతుందో అది వీళ్ళు ముస్లింలులే, వీళ్ళని నేను వదిలిపెడదాం, లేకుంటే వీళ్ళు క్రిస్టియన్ సోదరులే, వీళ్ళని నేను కౌగిలించుకుందాం, లేకపోతే వీళ్ళు హిందూ సోదరులు, వీళ్ళకు దూరంగా ఉందామని చెడు వివక్ష ఎంత మాత్రం చూపదు. ప్రతి ఇంటి తలుపు తట్టి మరీ ఈ చెడు కబళిస్తూ ఉంది.
ఏ విధంగానైతే ఒక వీధిలో ఒక అగ్గిరవ్వ కనుక రాజేస్తే అది వీధిని భస్మీపటలం చేస్తుందో అంతకంటే వేగంగా చెడు సమాజాన్ని రూపుమాపుతుంది. దానికి వ్యతిరేకంగా మనం ఉద్యమించాలి. దానికి మనం సమయం కేటాయించాలి. సవ్యమైన సరైనటువంటి పరిష్కార మార్గాన్ని మనం అన్వేషించాలి. ఆ దిశగా అందరం కలిసి అడుగు ముందుకు వేయాలి. ఆ రోజే స్త్రీకి నిజమైనటువంటి రక్షణ, గౌరవాన్ని మనం ఇవ్వగలుగుతాం. నిజంగా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి సార్థకత చేకూర్చిన వాళ్ళమవుతాం. ఇంతటి అద్భుతమైనటువంటి ఈ సదస్సును ఏర్పాటు చేసిన జమాత్ ఇస్లామీ హింద్ హనుమాన్ జంక్షన్ శాఖ వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దైవం ప్రసాదించిన ఈ కొద్ది నిమిషాలు మీతో పంచుకునే అవకాశం లభించినందుకు దైవానికి శతకోటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను.